హలో వియర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో చాలా రోజుల తర్వాత వీడియోస్ చేస్తున్నాం. 24,500 పైన క్లోజ్ అయింది. మార్నింగ్ నుంచి కూడా మనకి ఓఐ డేటా ప్రకారం 24,600 టు 24,500 క్లియర్ ఇండికేషన్ వచ్చింది. మార్నింగ్ నుంచి కూడా జాగ్రత్త చూస్తే 24,600, అదేవిధంగా 24,500. సో ఇక్కడ మనం న్యూ ఫీచర్ కూడా ఇంప్లిమెంట్ చేసాం ట్రేడబుల్స్లో. నిఫ్టీకి ఒక బిగ్ అలర్ట్. సో ఏవైతే లేటెస్ట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయో ఆ కాంట్రాక్ట్ని బట్టి ఈ బిగ్ అలర్ట్ అయితే వస్తుంది. ఇవాళ మనకి మార్నింగ్ నుంచి కూడా నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ డౌన్వర్డ్ మొమెంటమ్ని ఇండికేట్ చేసింది. కాకపోతే మనకి పెద్దగా అయితే రేంజ్ క్రియేట్ అవ్వట్లేదు. ఇది కాన్సిక్యూటివ్గా 5th డే. సో మనకి లాస్ట్ ఫ్రైడే నుండి ఈ థర్స్డే వరకు కూడా, అంటే ఈ వీక్లో 4 సెషన్స్ అండ్ లాస్ట్ వీక్ ఫ్రైడే మొత్తం 5 సెషన్స్, ఒక టైట్ రేంజ్. అండ్ ఈ వీక్ మొత్తం కూడా మనం ఇన్ బిట్వీన్ 24,700 టు 24,500. సో రేంజ్ చూసినా కానీ ఇక్కడ 194 పాయింట్స్ రేంజ్ మాత్రమే క్రియేట్ అయ్యింది మనకి ఈ లాస్ట్ 4 డేస్లో. అండ్ లాస్ట్ వీక్ రేంజ్ చూస్తే 850 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. సో నిఫ్టీకి లాస్ట్ వీక్ 850 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయితే ఈ వీక్ 4 డేస్ కంప్లీట్ అయినప్పటికీ 194 పాయింట్స్ రేంజ్ మాత్రమే క్రియేట్ అయింది. సో నాట్ ఈవెన్ 1/4 ఆఫ్ లాస్ట్ వీక్. సో 1/4 కూడా మనకి లాస్ట్ వీక్లో అవ్వలేదంటే సో మార్కెట్ ఎంత టైట్ రేంజ్లో ట్రేడ్ అవుతుందో చూడొచ్చు. అండ్ ఎనీ టైమ్స్ మనకి అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ నిజంగా ఆ లెవెల్లో మార్కెట్లో మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ పాటికి కొంత ఫాల్ రావాలి. సో గత కొద్ది రోజులుగా మనం అంతకుముందు కూడా 50% ఆఫ్ ది రీట్రేస్మెంట్ గురించే మాట్లాడుకున్నాం. చాలా సార్లు మనం మార్కెట్లో 50% రీట్రేస్మెంట్ అవ్వచ్చు అనుకున్నాం. సో మనకి లాస్ట్ వీక్ ఆ 50% రీట్రేస్మెంట్ అనేది జరిగింది. సో ఆల్ టైమ్ హై 26,277. సో ఈజీగా గుర్తుండడం కోసం సమయం 26,250 అనుకుందాం. అండ్ బాటమ్ మనకి 23,266 అనుకుంటా. సో 250 అనుకుందాం. క్లోజ్ టు 3,000 పాయింట్స్ మనకు ఒక రేంజ్ అయితే క్రియేట్ అయింది లేటెస్ట్ స్వింగ్. అండ్ ఆ స్వింగ్ నుంచి మనకి 50% అంటే ఆల్మోస్ట్ ఆల్ 50% అంటే 1,500 పాయింట్స్. సో 24,750 టు 24,850 అనేది మనకి 50%. అండ్ లాస్ట్ వీక్ ఆ 50% రీట్రేస్మెంట్ అచీవ్ అయ్యింది. సో ఏ ఒక్క రోజు కూడా మనకి 24,750 పైన క్లోజ్ అవ్వట్లేదు. సో 50% పైన క్లోజ్ అయితేనే ఫర్దర్ అప్ ట్రెండ్ రెజ్యూమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు 24,750 అనేది ఒక కీ లెవెల్ అవుతుంది. సో ఈ వీక్లో మనకి హై చూసుకున్నా కానీ ఇప్పటి వరకు కూడా 24,705 మాత్రమే క్రియేట్ అయింది. సో 24,750 అనేది ఒక 50% ఆఫ్ ది రీట్రేస్మెంట్ ఫర్ ద లేటెస్ట్ స్వింగ్. సో మనకి ఏ ఒక్క రోజైనా కానీ 24,750 పైన క్లోజ్ అయితేనే, లేదా 24,800 పైన క్లోజ్ అయితేనే మనకి ఒక అప్వర్డ్ మొమెంటం మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఇది కన్సాలిడేషన్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ రేంజ్ పరంగా చూసినా కానీ మనకి 24,400 అండ్ 24,800 ఈ 400 పాయింట్స్ ఇంపార్టెంట్ అవుతుంది. సో ఒక రేంజ్ బ్రేక్అవుట్ కోసం మార్కెట్ చూస్తున్నట్లుంది. సో ఎయిదర్ 24,800 పైన అయినా, లేదంటే 24,400 బిలో అయినా క్లోజ్ అవ్వాలి. సరే, ఒకసారి ఇవాళ మిగతా ఇండిసెస్ కూడా ఎలా పెర్ఫామ్ చేసేది చూద్దాం. సో ఇప్పటి వరకు కూడా మనకి ఈ లాస్ట్ 12 డేస్ డేటా ప్రకారం మనకి నిఫ్టీ న్యూట్రల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ న్యూట్రల్లో ఉంది. అండ్ ఐటీ చాలా స్ట్రాంగ్గా బులిష్ ప్లస్లో ఉంది. 45,700. ఇవాళ 46,000 మార్క్ కూడా ఐటీ అచీవ్ అయింది. ఆల్ టైమ్ హై క్రియేట్ అవుతుంది ఐటీలో. అండ్ ఫిన్ నిఫ్టీ 24,726. సో ఫిన్ నిఫ్టీయే మనకి నిఫ్టీ కంటే పాయింట్స్లో చాలా బెటర్గా ఉన్నట్లు కనిపిస్తుంది. మిడ్ క్యాప్ సెలెక్ట్ 13,000 మార్క్ పైన క్లోజ్ అయింది. రిలయన్స్ లాస్ట్ వీక్ అంతా కూడా మనకి 1,300 పైన స్ట్రాంగ్గా ఉన్నట్లు కనిపించింది. బట్ ఈ వీక్ మొత్తం కూడా 1,300 బిలోనే ట్రేడ్ అవుతుంది. కంప్లీట్గా మనకి ఇక్కడ రిలయన్స్ బేరిష్ ప్లస్లోకి ఎంటర్ అయింది. సో ఐటీ స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఈవెన్ బ్యాంక్స్ కూడా అంత వీక్నెస్ ఏం కనిపించట్లేదు. బట్ రిలయన్స్ ఇంపాక్ట్ మనకి క్లియర్గా నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆల్ టైమ్ హై నుండి కూడా మనకి
రిలయన్స్ ఎంత ఫాల్ వచ్చిందో చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 21% ఫాల్ వచ్చినట్లు కనిపిస్తుంది ఆల్ టైమ్ హై నుంచి. అండ్ మిగతావి ఇండిసెస్ జాగ్రత్తగా గమనించినా కానీ ఇవాళ క్లోజింగ్తో చూస్తే నిఫ్టీ ఆల్ టైమ్ హై నుండి 6.6% అవేలో ఉంది. అదే బ్యాంక్స్ చూస్తే మనకి 2.3% అవేలో ఉన్నాయి బ్యాంక్స్. ఎనీహౌ ఐటీ క్లియర్గా మేజర్ హిట్ అని చెప్పొచ్చు, ఆల్ టైమ్ హైని బ్రేక్ చేస్తున్నది ప్రతిరోజు. ఫిన్ నిఫ్టీ అరౌండ్ 2% అవేలో ఉంది ఆల్ టైమ్ హైకి. మిడ్ క్యాప్ సెలెక్ట్ 2.5% అవేలో ఉంది ఆల్ టైమ్ హైకి. సో ఉన్న మేజర్ ఇండిసెస్లో కూడా మనకి నిఫ్టీ 6.5% ఆర్ 6.6% అవేలో ఉంది ఆల్ టైమ్ హైకి. మోర్ దాన్ 13% ఫాల్ వచ్చినప్పటికీ హాఫ్ ఆఫ్ ద రికవరీ అయితే హాఫ్ ఆఫ్ ద పాయింట్స్ రికవరీ వచ్చింది. అండ్ ఇప్పుడు మనకి 6.6% ఈ డ్యామేజ్ కూడా బికాస్ ఆఫ్ రిలయన్స్ అని చెప్పొచ్చు. రిలయన్స్ ఆల్ టైమ్ హై నుండి ప్రజెంట్ మనకి ఇప్పుడున్న క్లోజింగ్ ప్రైస్ చూస్తే 21.5% అవేలో ఉంది యాక్చువల్గా. సో ఇక్కడ క్లియర్గా మనకి రిలయన్స్ ఇంపాక్ట్ నిఫ్టీ మీద కనిపిస్తూ ఉంది. ఎనీహౌ మనకి ఇక్కడ ఈ వీక్లో చూసినా కానీ నిఫ్టీ ఇప్పటి వరకు కూడా పెద్దగా ఫాల్ కానీ అప్ సైడ్ కానీ కనిపించలేదు. లాస్ట్ వీక్ క్లోజింగ్తో పోలిస్తే జస్ట్ 0.5% మాత్రమే నిఫ్టీ ఫాల్ వచ్చింది. అండ్ లాస్ట్ మంత్ క్లోజింగ్తో చూస్తే 1.73% అప్ అయినట్లు కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా జస్ట్ లాస్ట్ వీక్ క్లోజింగ్తో చూస్తే 0.5% వీక్గా కనిపిస్తుంది. అండ్ లాస్ట్ మంత్ క్లోజింగ్తో చూస్తే 2.5% అప్లో ఉంది బ్యాంక్స్ కూడా. ఐటీ 6% అప్ అయింది లాస్ట్ మంత్ క్లోజింగ్తో కంపేర్ చేస్తే 12 డేస్లో. లాస్ట్ వీక్ కంపేర్ చేస్తే మనకు 2.5% అప్ అయినట్టుంది ఐటీ. అండ్ రిలయన్స్ మోర్ దాన్ 3.5% లాస్ట్ అయింది లాస్ట్ వీక్ క్లోజింగ్తో చూస్తే ఈ 4 డేస్లో. అండ్ మనకు మంత్లీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 2.5% వరకు కూడా లాస్ట్ అయినట్లు కనిపిస్తుంది. సో క్లియర్గా ఏ మేజర్ ఇండిసెస్ గమనించినా కానీ బెటర్గానే ఉంది. ఒక రిలయన్స్ ఇంపాక్ట్ మనకి నిఫ్టీ మీద క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఇక ఇవాళ డేటా చూస్తే మనకి మేజర్గా ఇవాళ కూడా ఇది 5th డే మనకి ఒక రేంజ్లో కన్సాలిడేట్ అవ్వటం. బట్ ఇక్కడ వస్తున్న బిగ్ అలర్ట్ మాత్రం యాజ్ పర్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ మనకు ఒక సైంటిఫిక్ డేటా అనుకుంటే మిగతావన్నీ కూడా ప్రాబబిలిటీ మీద డిపెండ్ అయ్యే నంబర్స్. సో ఇక్కడ మేజర్గా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనాలిసిస్ని చూసినా కానీ మనకి గ్యాన్ అనాలిసిస్ ఉంది, ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఎక్స్టెన్షన్, పివట్ పాయింట్స్ అన్నీ ఉన్నప్పటికీ మనకి ఇక్కడ గ్యాన్ అనాలిసిస్ క్లియర్గా ఇండికేట్ చేస్తూ ఉంది ఎయిదర్ +45 degrees ఆర్ -45 degrees ఏదో ఒకవైపు బ్రేక్అవుట్ జరగాలి. సో లాస్ట్ 4 days నుంచి కూడా 5 days నుంచి కూడా మనకి ఎటు బ్రేక్అవుట్ జరగట్లేదు ఇంట్రాడేలో. సో ఇక్కడ 45 degrees యాంగిల్ మనకి 24,683 ఇండికేట్ చేస్తే వాళ్ళు వచ్చిన ఆల్ టైమ్ హై 24,675. సో జస్ట్ 7 points అవేలో 45 degrees యాంగిల్ నుండి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. అండ్ -45 degrees మనకి ఒక కీ లెవెల్ 24,526. సో ఒకవేళ దీనికి బిలో వస్తేనే మార్కెట్లో ఒక ఫాల్ వస్తుంది అనుకున్నాం ఇంట్రాడేలో. సో ఇవాళ కరెక్ట్గా మనకి ఇంట్రాడే లో చూస్తే 24,528 బట్ మన 45 degrees -45 degrees యాంగిల్ మాత్రం 24,526. అంటే జస్ట్ 2 points అవేలో మనకి మార్కెట్లో కంప్లీట్ డౌన్ సైడ్ రావడానికి ఇంట్రాడేలో మనకి ఏదైతే ఒక లెవెల్ ఉందో ఆ లెవెల్ అంటే ఇవాళ జస్ట్ మనకి +45 degrees -45 degrees యాంగిల్ మధ్యలోనే ఎంటైర్ డే మూవ్ అయింది. యూజువల్గా +45 -45 degrees యాంగిల్ మనం కన్సాలిడేషన్ ఆర్ రేంజ్ బౌండ్ మార్కెట్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇంట్రాడే ప్లేయర్స్ ఎవరైనా కూడా ఒక బిగ్ వేలో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయాలంటే అట్లీస్ట్ ఈ రేంజెస్లో ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్ అయితే రావాలి. సో మనకి గత 5 daysగా ఈ రేంజెస్ మధ్యలోనే స్టక్ అవుతూ ఉంది. అండ్ యాజ్ పర్ వీక్లీ 24,791 బ్రేక్ అయితేనే ఇది 90 degrees యాంగిల్ వీక్లీలో. అదేవిధంగా డౌన్ సైడ్ -90 degrees 24,477. ఇప్పటి వరకు కూడా ఈ 4 daysలో వచ్చిన హై చూస్తే 24,705. సో ఈ వీక్లో మనకి ఇప్పటి వరకు వచ్చిన హై 24,705. క్లియర్గా ఇక్కడ మనం 24,000 అట్లీస్ట్ 712 ఇండికేట్ 45 degrees ఇండికేట్ చేస్తుంది. అక్కడ వరకు రీచ్ అవ్వలేదు. అండ్ ఈ మంత్లో వచ్చిన లో కూడా 24,510. సో ఎయిదర్ 700 పైన క్లోజ్ అవ్వట్లేదు, 24,700 పైన క్లోజ్ అవ్వట్లేదు, 24,500 బిలో క్లోజ్ అవ్వట్లేదు. ఇక్కడ 24,477 మనకి క్లియర్గా 90 degrees యాంగిల్ ఇండికేట్ చేస్తుంది. సో వీక్లీలో కూడా బ్రేక్అవుట్ రాలేదు. అండ్ మంత్లీలో చూస్తే మనకి మంత్లీలో 24,300 ఒక కీ లెవెల్.
సో 24,300 ఈ మంత్కి బిగ్గర్ సపోర్ట్ అవ్వబోతుంది మార్కెట్లో. సో 24,300 నుంచి ఇప్పటి వరకు కూడా 24,850 మార్క్ వరకు కూడా వెళ్ళటం చూసాం. అండ్ 850 నుంచి మళ్ళీ ఈరోజు క్లోజింగ్ 550. సో 300 పాయింట్స్ మనకి ఆల్మోస్ట్ ఆల్ రీసెంట్ హై నుంచి కూడా ఫాలో వచ్చినట్లు కనిపిస్తుంది. సో 850 to 550 మనకి 300 పాయింట్స్ ఫాలో వచ్చింది. ఒకవేళ 24,400 మార్క్ 24,000 మార్క్ బిలో క్లోజ్ అయితేనే వీక్లీలో మనకి బిగ్గర్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ మంత్లో వచ్చిన లో కూడా చూస్తే ఎగ్జాక్ట్లీ 24,008. సో మనం ఇచ్చిన గ్యాన్ అనాలిసిస్ ప్రకారం కూడా 23,985. సో ఇప్పుడు మంత్లీలో అయితే స్ట్రాంగ్గా ఉంది, అప్ సైడ్ కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ మంత్ హై కూడా మనకు అదే ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్లో 100% మనకి 24,537 ఇండికేట్ చేస్తుంది. సో 24,537. సో దట్ ఈజ్ లాస్ట్ మంత్ హై. అండ్ ఇవాళ క్లోజింగ్ కూడా మనకి లాస్ట్ మంత్ హై పైన క్లోజ్ అయింది. సో 24,537 మనకి లాస్ట్ మంత్ హై అయితే 24,548 ఇవాళ క్లోజింగ్. సో లాస్ట్ మంత్ హై పైనే ఈరోజు మార్కెట్ క్లోజ్ అయింది. సో స్టిల్ మనకి ప్రాబబిలిటీ అప్ సైడే కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకా ఇక్కడ మనం ఎక్స్పర్ట్ వ్యూలో బెస్ట్ ఫెయిర్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తూ ఉన్నాం. సో 24,462 యాజ్ ఆఫ్ నౌ ఇవాళకున్న డేటా ప్రకారం ఇది ఒక సపోర్ట్ అవుతుంది. అండ్ 24,116 మిడ్ టర్మ్లో సపోర్ట్ అండ్ లాంగ్ టర్మ్లో 24,054. సో ఈ లెవెల్స్ అన్నిటి పైనే ఉంది కాబట్టి మార్కెట్ ఎనీ టైం అప్వర్డ్ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మనకి వచ్చే రెసిస్టెన్స్ 24,797. సో క్లోజ్ టు 24,800 ఒక రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అది కానీ బ్రేక్అవుట్ వస్తే మాత్రం మనకి ఇక్కడ ఒక బిగ్గర్ రెసిస్టెన్స్ ఉంది 25,018, 24,991. సో ఈ రెండు కూడా మనకి కాన్ఫ్లుయెన్స్ పాయింట్స్ అయ్యే ఛాన్స్ ఉంది 24,991 అండ్ 25,018. సో మనకి ఈ మంత్లో ఇక్కడ వరకు కూడా అంటే 25,000 మార్క్ని ఒకసారి రీటెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి యాజ్ పర్ మంత్లీ డేటా. సో ఇక్కడ ఈ రెండు కూడా కాన్ఫ్లుయెన్స్ పాయింట్స్ కాబట్టి మార్కెట్ 24,797లో అంటే 24,800లో బ్రేక్అవుట్ వస్తే మాత్రం అదే రోజు 25,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక బ్యాంక్స్ మనం జాగ్రత్తగా గమనిస్తే బ్యాంక్స్లో మనకి 52,997 అంటే 53,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఏర్పడింది. ఒకవేళ అది బ్రేక్ అయినా 52,275 ఇంకొక 250 పాయింట్స్ ఇంకో 700 పాయింట్స్లో మనకి నెక్స్ట్ సపోర్ట్ కనిపిస్తూ ఉంది. సో ఆల్ టైమ్ హై ఈ మంత్లో టచ్ అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి బ్యాంక్స్కి 54,500 క్లోజ్ టు 54,500. సో ఇప్పుడు 53,216 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి మనకి ఈ మంత్లో ఆల్ టైమ్ హై బ్రేక్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ పెద్దగా పెర్ఫామ్ చేయలేదు 2024లో, స్టిల్ ఒక 10% అవేలోనే ఉంది. సో ఒకసారి చూద్దాం క్యాండిల్స్ ఎక్స్పర్ట్ వ్యూలో. సో ఆల్ టైమ్ హై నుండి జస్ట్ 2.5%, నాట్ ఈవెన్ 2.5%, 2.3% అవేలో ఉన్నాయి బ్యాంక్స్ ఆల్ టైమ్ హైకి. సో ఆల్ టైమ్ హై మనకి 54,467 క్లోజ్ టు 54,500 మార్క్. సో రైట్ నౌ మనకి 53,216లో ఉంది. సో ఈ ఇయర్లో మనకి బాటమ్ నుంచి అరౌండ్ 20% అప్ అయింది అండ్ ఆల్ టైమ్ హైకి ఇంకొక 2.3% అవేలో ఉన్నాయి బ్యాంక్స్. సో నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ హై, రోజుకు ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ అవుతుంది. బ్యాంక్స్ ఇంకా 2.5% అవేలో ఉన్నాయి. సో ఈ మంత్లో డిసెంబర్లో కొత్త ఆల్ టైమ్ హై క్రియేట్ చేసే ఛాన్సెస్ బ్యాంక్స్కి ఉన్నాయి. సో ఇక్కడ మనం యాజ్ ఆఫ్ నౌ ట్రేడర్ వ్యూ ప్రకారం చూస్తే 54,597 మనకు 161.8 ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఏదైతే 100% అంటే లాస్ట్ మంత్ హై ఏదైతే ఉందో అది 52,760. సో ఇవాళ క్లోజింగ్ 53,216. సో బోత్ బ్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ నిఫ్టీ మనకి లాస్ట్ మంత్ హై పైనే ట్రేడ్ అవుతున్నాయి. దెర్ ఆర్ హయ్యర్ ఛాన్సెస్ టు గో ఫర్దర్ అప్ సైడ్. సో మనకి ఇక్కడ 161.8% ప్రాబబిలిటీ కనిపిస్తుంది ఎక్కువగానే. సో 54,600 ఇయర్ ఇయర్ టార్గెట్ కింద అయితే బ్యాంక్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక ఐటీ చెప్పక్కర్లేదు, మనం ఎక్స్పర్ట్ వ్యూ చూసినా కానీ ఇక్కడ షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ అన్నీ కూడా స్ట్రాంగ్ ఉన్నాయి. మేబీ మిడ్ టర్మ్ డేటా రాంగ్ ఉంది, యాక్చువల్గా మిడ్ టర్మ్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే క్లోజ్ టు ఆల్ టైమ్ హై, వాళ్ళ కొత్త ఆల్ టైమ్ హై వచ్చింది 46,000 మార్క్ని అయితే బ్రేక్ చేసింది ఈరోజు.
అండ్ మేబీ సూన్ 50,000 మార్క్ కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఐటీలో. అండ్ ఇక్కడ మనం ఈ ఇయర్ లో నుంచి చూస్తే క్లోజ్ టు 45% అప్ అయింది యాక్చువల్గా ఐటీ. ఈ ఇయర్ లో నుంచి చూస్తే 45% అప్ అయింది. అండ్ లాస్ట్ December 31 క్లోజింగ్ నుంచి చూస్తే క్లోజ్ టు 29% అప్ అయింది ఐటీ. సో బ్యాంక్స్ మనకి అంత అప్ అవ్వలేదు, అరౌండ్ 10% ఆర్ 11% అప్ అయితే ఈ ఇయర్లో ఆల్మోస్ట్ ఆల్ 29% మనకి ఐటీలో అప్ వచ్చింది. సో ఐటీ ఒక బిగ్గర్ మూవ్ క్రియేట్ అయిందని చెప్పొచ్చు 2024లో. అండ్ ఐటీకి మనకి లాస్ట్ మంత్ హై చూసినా కానీ 44,330, ఇవాళ 45,700, క్లోజ్ టు 46,000 వరకు వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ 161.8% అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ 47,000 ఇండికేట్ చేస్తుంది. మేబీ ఇక్కడ నుంచి ఇంకొక 1,300 పాయింట్స్ వరకు కూడా మనకి ఈ మంత్లో ఐటీకి బిగ్గర్ స్కోప్ కనిపిస్తుంది. 47,000 మార్క్ 2025లో డెఫినెట్లీ బ్రేక్ అయ్యే ఛాన్సెసే ఐటీకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఇది ఇక ఓవరాల్ మేజర్ ఇండిసెస్. ఇక సెంటిమెంట్ అనాలిసిస్ చూద్దాం. సో నిఫ్టీ 50 మనకి సో ఇవాళ మనకి నెగిటివ్ సెంటిమెంట్ ఎక్కువ ఉంది. 34 అవుట్ ఆఫ్ 50 నెగిటివ్లో ఉంటే 16 అవుట్ ఆఫ్ 50 పాజిటివ్లో ఉన్నాయి. సో రిలయన్స్, ఎల్ఎన్టీ, హెచ్యుఎల్, ఎన్టీపీసీ, ఐటీసీ, కోటాక్, టాటా మోటార్స్ వీక్గా క్లోజ్ అయితే భారతీ ఎయిర్టెల్, ఇన్ఫీ, టీసీఎస్, టెక్ మహేంద్ర, అదానీ ఎంటర్ప్రైజ్ ఇవన్నీ కూడా పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఇక లాస్ట్ 4 days మనకి 31 అవుట్ ఆఫ్ 50 నెగిటివ్ సైడ్ ఉంటే 19 అవుట్ ఆఫ్ 50 పాజిటివ్లు ఉన్నాయి. సో పాజిటివ్ సైడ్ ఇన్ఫోసిస్, బజాజ్ ఫినాన్స్, శ్రీరామ్ ఫినాన్స్, భారతీ ఎయిర్టెల్, విప్రో ఉంటే నెగిటివ్ సైడ్ రిలయన్స్. సో మేజర్ డ్యామేజ్ మనకి నిఫ్టీలో రిలయన్స్ వల్లే కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ 129 పాయింట్స్ లాస్ట్ అయితే నిఫ్టీ 4 daysలో, అందులో 78 పాయింట్స్ ఒక్క రిలయన్స్ నుంచే వచ్చాయి. సో దీన్ని బట్టి చెప్పొచ్చు ఎంత మనకి రిలయన్స్లో ఒక అన్సర్టనిటీ క్రియేట్ అయింది. 129 పాయింట్స్ నెగిటివ్లో 78 పాయింట్స్ ఎలోన్ రిలయన్స్ నుంచి కాంట్రిబ్యూట్ చేసింది. అండ్ ఇక లాస్ట్ 12 days మనకంటే ఈ డిసెంబర్ మంత్ మొత్తంలో కూడా సో 19 నెగిటివ్లో ఉంటే అవుట్ ఆఫ్ 50 31 అవుట్ ఆఫ్ 50 పాజిటివ్లో ఉన్నాయి. ఇన్ఫీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫినాన్స్ పాజిటివ్లో ఉంటే మనకి రిలయన్స్, ఐటీసీ, హెచ్యుఎల్, ఏషియన్ పెయింట్ నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఇక బ్యాంక్స్, సో ఇవాళ బ్యాంక్స్ ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఏవీ బ్యాంక్ పాజిటివ్లో ఉంటే కోటాక్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్లో ఉన్నాయి. అండ్ వీక్లీ డేటా ప్రకారం మనకి మేజర్ లూజ్ యాక్సిస్ బ్యాంక్ నుంచి వచ్చింది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ వీక్ 4 daysలో ఒక పాజిటివ్ కాంట్రిబ్యూషన్ వైపు ఉన్నాయి. ఇక మంత్లీ మనకి లాస్ట్ 12 days డేటాని చూస్తే సో బ్యాంక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా. సో 12 అవుట్ ఆఫ్ 12 అన్నీ కూడా బ్యాంక్స్. సో ఈ మంత్ ఇప్పటివరకు జరిగిన 12 days మొత్తం కూడా పాజిటివ్లో ఉంది. ఇక ఐటీ నాకు తెలిసి ఫుల్ స్వింగ్ అనుకుంటాను, డైలీలో కూడా ఫుల్ స్వింగ్లో ఉన్నాయి. 10 అవుట్ ఆఫ్ 10 పాజిటివ్. అండ్ ఈవెన్ వీక్లీ డేటాలో కూడా 10 అవుట్ ఆఫ్ 10 పాజిటివ్. ఐ థింక్ మంత్లీ కూడా సేమ్. ఎస్, సో డైలీ, వీక్లీ, మంత్లీ ఎక్కడ చూసినా కానీ ఐటీ మనకి ప్రతిరోజు కూడా కొత్త ఆల్ టైమ్ హై క్రియేట్ చేస్తుంది. వాళ్ళ 46,000 మార్క్ టచ్ చేసింది. సో డెఫినెట్లీ నెక్స్ట్ 2 weeksలో మనకి 47,000 మార్క్ వరకు కూడా ఐటీలో వెళ్ళే ఛాన్స్ కనిపిస్తున్నాయి. మనకి అక్కడ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ ప్రకారం 47,000 మార్క్ 161.8% ఇండికేట్ చేస్తుంది. సో ఇక మనం హీట్ మ్యాప్స్కి వెళ్దాం. సో హీట్ మ్యాప్స్కి వెళ్ళే ముందు ఒకసారి మిడ్ క్యాప్ కూడా చూద్దాం. మిడ్ క్యాప్ సెలెక్ట్ ఎలా ఉంది. సో మిడ్ క్యాప్ ఇవాళ 16 అవుట్ ఆఫ్ 25 నెగిటివ్లో ఉంటే 9 అవుట్ ఆఫ్ 25 పాజిటివ్లో ఉన్నాయి. సో మిడ్ క్యాప్ ఇవాళ జస్ట్ ఒక 0.5% లూజ్ అయినట్లు కనిపిస్తుంది. ఇక వీక్లీలో కూడా మనకి అరౌండ్ 1% అప్ అయినట్లు కనిపిస్తుంది. 13 అవుట్ ఆఫ్ 25 పాజిటివ్లో ఉంటే 12 అవుట్ ఆఫ్ 25 నెగిటివ్లో ఉన్నాయి. పర్సిస్టెంట్, క్యూమిన్స్ ఇండియా, హెచ్డిఎఫ్సి, ఏఎంసీ, వోల్టాస్ పాజిటివ్లో ఉంటే ఐడియా, అరబిందో ఫార్మా, యూపీఎల్ నెగిటివ్లో ఉన్నాయి. ఇక లాస్ట్ 12 days డేటాని జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇక్కడ మిడ్ క్యాప్లో కూడా క్లోజ్ టు మోర్ దెన్ 3.5% మనకి అప్రిషియేషన్ ఉన్నట్లయితే కనిపిస్తుంది. సో ఇక్కడ పర్సిస్టెంట్, హెచ్డిఎఫ్సి, ఏఎంసీ, వోల్టాస్ అన్నీ కూడా పాజిటివ్లో కనిపిస్తున్నాయి. ఇక హీట్ మ్యాప్స్. సో హీట్ మ్యాప్స్లో ఇవాళ మనకి అదానీ ఎంటర్ప్రైజ్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహేంద్ర 1.5% to 2% అప్ అయితే ఎన్టీపీసీ, హెచ్యుఎల్, హీరో మోటార్స్ 2 to 2.5% వరకు కూడా లూజ్ అయినట్లు కనిపిస్తుంది. ఇక వీక్లీ లాస్ట్ 4 daysలో బజాజ్ ఫినాన్స్ 4%, విప్రో 4%, శ్రీరామ్ ఫినాన్స్ క్లోజ్ టు 4%, ఇన్ఫోసిస్ 3.5% అప్ అయినట్లు కనిపిస్తున్నాయి. అండ్ నెగిటివ్ సైడ్ హెచ్యుఎల్
టాటా కన్జ్యూమర్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 3 to 5.5% వరకు కూడా నెగిటివ్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ప్రీవియస్ రేంజ్ పర్సంటేజ్ జాగ్రత్తగా గమనించినా కానీ ఇక్కడ ఒక కొత్త అనాలిసిస్ ఇస్తున్నాం. ఈ అనలిటిక్స్ మనకి క్లియర్గా ఇండికేట్ చేస్తుంది ఎన్ని కంపెనీస్ మనకి అవుట్ ఆఫ్ 50 ఎన్ని కంపెనీస్ లాస్ట్ వీక్ హై పైన ట్రేడ్ అవుతున్నాయి, అదేవిధంగా లాస్ట్ వీక్ 61.8% పైన ట్రేడ్ అవుతున్నాయి, ఎన్ని లాస్ట్ వీక్ లోకి బిలో ట్రేడ్ అవుతున్నాయి, అండ్ ఎన్ని లాస్ట్ వీక్ 38.2%కి బిలో ట్రేడ్ అవుతున్నాయి. సో 10 కంపెనీస్ మనకి లాస్ట్ వీక్ లో కింద ట్రేడ్ అవుతున్నాయి, అండ్ 6 కంపెనీస్ లాస్ట్ వీక్ హై పైన ట్రేడ్ అవుతున్నాయి. 22 కంపెనీస్ అవుట్ ఆఫ్ 50 మనకి 61.8% పైన ట్రేడ్ అవుతున్నాయి, అండ్ 16 కంపెనీస్ 38.2% బిలో ట్రేడ్ అవుతున్నాయి. సో పర్సంటేజ్ వైజ్ చూస్తే మనకి నంబర్ ఆఫ్ పాజిటివ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈవెన్ మంత్లీలో కూడా 13 కంపెనీస్ మనకి లాస్ట్ వీక్ హై పైన ట్రేడ్ అవుతున్నాయి అవుట్ ఆఫ్ 50, అండ్ 22 కంపెనీస్ 61.8% పైన ట్రేడ్ అవుతున్నాయి లాస్ట్ వీక్ రేంజెస్తో చూస్తే. సో లాస్ట్ వీక్ లోకి బిలో 5 కంపెనీస్ ట్రేడ్ అవుతున్నాయి. సో ఆ లాస్ట్ వీక్ లోకి బిలో ట్రేడ్ అవుతున్న కంపెనీస్ ఆ 5 ఏంటో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ బజాజ్ ఆటో, సిప్లా, ఏషియన్ పెయింట్, హెచ్డిఎఫ్సి లైఫ్, హిందుస్థాన్ యూనిలివర్ లాస్ట్ మంత్ లోకి బిలో ట్రేడ్ అవుతుంటే చాలా కంపెనీలు 13 కంపెనీల వరకు కూడా లాస్ట్ మంత్ హై పైన ట్రేడ్ అవుతున్నాయి. అందులో మేజర్లీ విప్రో, ఎల్ఎన్టీ, టైటాన్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, టీసీఎస్. సో 13 కంపెనీస్ మనకి లాస్ట్ మంత్ హై పైన ట్రేడ్ అవుతున్నాయి. సో ఈ డేటాని బట్టి చూసినా కానీ మనకి ఫర్దర్ పాజిటివిటీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి డిసెంబర్లో. అండ్ ఇక్కడ ఈటీఎఫ్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి 23% పైనే ఈ 11.5 మంత్లో మనకి అప్రిషియేషన్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ప్రధానంగా 6 ఈటీఎఫ్స్ని కానీ జాగ్రత్తగా గమనిస్తే మనకి నిఫ్టీ బీస్ ఇవాళతోటి అరౌండ్ 14.5% లాస్ట్ 11.5 మంత్లో అంటే ఎంటైర్ 2024లో అప్రిషియేషన్ వస్తే, బ్యాంక్ బీస్ అరౌండ్ 11% అప్ అయింది, గోల్డ్ బీస్ అరౌండ్ 22% అప్ అయితే, ఫార్మా బీస్ అరౌండ్ 33% అప్ అయింది, అండ్ ఆటో బీస్ అరౌండ్ 28% అప్ అయితే, ఐటీ బీస్ మోర్ దాన్ 31% అప్ అయింది. సో ఒక్కొక్క దాంట్లో మనం ప్రతి నెల 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినా కానీ లాస్ట్ 11 మంత్స్ నుంచి చూస్తే 23% పైనే వచ్చింది. అంటే పర్ మంత్ మోర్ దాన్ 2% వరకు కూడా రిటర్న్స్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి ఈటీఎఫ్స్లో. అండ్ ఇండిసెస్ చూసినా కానీ మనకి ఈ ఇయర్లో 13% నిఫ్టీ అప్ అయితే నెక్స్ట్ 50 మనకి 37%. సో టాప్ పెర్ఫార్మర్గా నెక్స్ట్ 50 కనిపిస్తుంది. ఐటీ అరౌండ్ 29% అప్ అయితే, బ్యాంక్స్ అరౌండ్ 10% అప్ అయ్యాయి, మిడ్ క్యాప్ కూడా మోర్ దాన్ 25% to 26% అప్ అయితే, ఫిన్ నిఫ్టీ అరౌండ్ 15%. సో నెక్స్ట్ 50 37% అప్ అయింది లాస్ట్ 11.5 మంత్లో. అదేవిధంగా మనకి మిడ్ క్యాప్ కూడా అరౌండ్ 29, ఐటీ 29% అప్ అయితే, మిడ్ క్యాప్ కూడా అరౌండ్ 26% అప్ అయింది. సో కొంచెం వీక్గా క్లోజ్ అవుతుంది బ్యాంక్సే, మనకి 10%, ఇంకొక 2-3 వీక్స్ టైం ఉంది ఇయర్ క్లోజ్ అవడానికి. సో చూద్దాం, అట్లీస్ట్ ఇంకొక 2 to 3%, అట్లీస్ట్ 2.5% అప్ అయితే ఆల్ టైమ్ హై బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఈజ్ 54,500 మార్క్. సో మనకి 161.8 ఈ మంత్లో కూడా అదే ఇండికేట్ చేస్తుంది, సమ్వేర్ 54,500. సో హోప్ఫుల్లీ మనకి అక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. సో నిఫ్టీ లాస్ట్ 5 days నుంచి కూడా ఒక టైట్ నేరో రేంజ్లో ట్రేడ్ అవుతుంది, జస్ట్ నాట్ ఈవెన్ 200 పాయింట్స్, 5 days నుంచి నాట్ ఈవెన్ 200 పాయింట్స్. సో అరౌండ్ 194 పాయింట్స్ ఈ వీక్, ఎస్పెషల్లీ 4 daysలో 194 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. సో అప్ సైడ్ మనకి 24,700 పైన క్లోజ్ అవ్వాలి, లేదా బిలో 24,500 బిలో అయినా క్లోజ్ అవ్వాలి. ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే మనకి 4 sessions క్లోజ్ అవుతూ ఉన్నాయి. సో చూద్దాం రేపేమవుతుందో. వీకెండ్ క్లోజింగ్, వీక్లీ క్యాండిల్, కొత్త క్యాండిల్, ఎగ్జిస్టింగ్ క్యాండిల్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 24,500 అట్లీస్ట్ హోల్డ్ అవ్వగలిగితే మనం నెక్స్ట్ వీక్ 24,800, 25,000 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ 24,500 మార్క్ బిలో క్లోజ్ అయితే మాత్రం కొంత నెగిటివ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీక్లీ క్యాండిల్ క్లోజింగ్ మోస్ట్. ఇది ఓవరాల్ ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.